ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి శుక్రవారం సాయంకాలపు వేళలో ఈ విధంగా ప్రభు సన్నిధిలో కూడుకొని మనమంతా కూడా ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ మహాకృపను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సాయంకాలపు వేళలో మరి పగలంతా కూడా దేవుడు మనల్ని కాపాడి ఎండబారి నుండి మనం రక్షించి అందరం కూడా గృహాల్లో ఉండి ఆ ప్రభువుని స్తుతించడానికి ఆ మహాదేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సాయంకాలపు వేళలో ఈ చల్లటి వేళ అందరం కూడా దేవుణ్ణి మరి స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. దేవుడు మనకు చేసినటువంటి మేళ్ళన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఇంకా మనం సజీవుల లెక్కలో మనం ఉన్నందుకు చాలా అదృష్టవంతులమని, గొప్పవారమని, దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉన్నామని మనం అనుకుంటూ ఉన్నాం. మరి దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి మనం మనుషులుగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మనిషిగా బ్రతకడానికి, మనిషిగా జీవించడానికి, మంచిగా సమాజంలో జీవించడానికి చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి. ఇక్కడ ఈ సాయంకాలం మరి కొద్ది నిమిషాలు మరి మీతో మాట్లాడటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను దేవుని యొక్క వాక్యం ద్వారా. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానపూర్వకంగా ఒకసారి మనం చూసుకుందాం. తొదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయ్య దేవుడు మీకు తోడై ఉండును. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. సహోదరులు ఎలా ఉండాలి, సహోదరులు అంటే ఎవరు అనే విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మరి స్పష్టంగా ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు గొప్పవాడు, దేవుడు పరిశుద్ధుడు. అందుకొరకే మనుషులు కూడా గొప్పవారుగా, పరిశుద్ధులుగా, స్వార్థం లేని వారిగా, ప్రేమ కలిగిన వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అందుకే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు అని చెప్పన్నాడు ఆయన కదా. ఎంతో భాగ్యం అది, అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండటం. ఎప్పుడు కలిసిమెలిసి సంతోషం ఉంటుందంటే మనిషి యొక్క జీవితంలో ఆ స్వార్థం లేనటువంటి సహవాసం, స్వార్థం లేనటువంటి ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడే అవి సాధ్యపడుతూ ఉంటాయి. ఇక్కడ ప్రభు యొక్క వాక్యం అదే చెప్తుంది. తుదకు అని మాట్లాడుతున్నాడు. తుదకు సహోదరులారా అని మాట్లాడుతున్నాడు. ఏంటి తుదకు? ఏంటి? ఫోన్లే ఇంకా ఆఖరికి అని అర్థం కదా. జరిగింది ఏదో జరిగిందిలే, అయ్యింది ఏదో అయ్యిందిలే. తుదకు ఈ విధంగా ఉండండి, తుదకు ఈ రకంగా ఉండండి, తుదకు ఈ విధంగా బ్రతకండి అని అర్థం వస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కూడా చెప్తున్నాడు. తుదకు సహోదరులారా సంతోషించుడి అని మాట్లాడుతున్నాడు. సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి, సమాధానంగా ఉండండి. ప్రేమ సమాధానములకు కర్తయ్య దేవుడు అప్పుడు మీకు తోడై ఉంటాడు అని మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడండి? ప్రేమ సమాధానములకు కర్త. ప్రేమ సమాధానం. ప్రేమ ఉన్నక్కడ సమాధానం ఉండాలి, సమాధానం ఉన్నక్కడ ప్రేమ ఉండాలి. రెండింటిలో ఏది లేకపోయినా చాలా ప్రమాదకరంగా ఉంటాయి జీవితాలు. ప్రేమిస్తున్నాం అనుకుంటాం, ప్రేమలో ఎదుగుతున్నాం అనుకుంటాం, మన ప్రేమను పంచుతున్నాం అనుకుంటున్నాం, కానీ సమాధానం అక్కడ ఆ ప్రేమలో లేదు. ఆ ప్రేమలో ఎప్పుడైతే సమాధానం లేదో అది ఫెయిల్ అవుతుంది. అది ఫెయిల్ అయ్యేటువంటి ప్రేమగా అక్కడ కనబడుతూ ఉంది. అందుకే ఇక్కడ తుదకు సహోదరులారా మీరు సంతోషించండి అని మాట్లాడుతూ ఉన్నాడు. సంతోషించండి. జకర్యా గ్రంథంలో కూడా మనకు రాయబడి ఉంది కదా. మనం మొన్న చదువుకున్నాం చక్కగా. ఏమని? సంతోషించండి. ఎందుకు సంతోషించాలి? నీ రాజు నీతిపరుడును
ఆయన ఎలా వస్తున్నాడండి? సియోను కుమారి సంతోషించు, నీ రాజు నీతిపరుడు, ఆయన గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు ఆయన. కాబట్టి నువ్వు సంతోషించు, ఉల్లసించు, ఆనందించు, ఎగురు, గంతులు వేయి అని మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఏముందంటే ప్రేమ సమాధానం ఉంది. ప్రేమ సమాధానం ఉన్నప్పుడు, ఆ ప్రేమ సమాధానం ఐక్యత కలిగి ఉన్నప్పుడు అది చాలా గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఒకటే ప్రేమ ఉండి సమాధానం లేకపోయినా, సమాధానం ఉండి ప్రేమ లేకపోయినా అది వ్యర్థమైన విషయమని మనం గమనించాలి. 2 కొరింథీయులకు 7వ అధ్యాయం మొదటి నుండి మనం గమనించినప్పుడు, ప్రియులారా మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఇక్కడ చూడండి, ప్రేమ సమాధానం. ఈ ప్రేమ సమాధానం కొరకు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ సమాధానములకు కర్త అయినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రియులారా, అక్కడ సహోదరులారా అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా అంటే నా ప్రియమైనటువంటి ఆత్మీయ బిడ్డలారా, లేదా నా ప్రియమైనటువంటి సోదరులారా అని మాట్లాడుతున్నాడు. మాట్లాడేది ఏం చెప్తున్నారంటే, మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి కనుక. ఏంటా వాగ్దానాలు? దేవుని యొక్క భయంతో మనం ఉండాలి, పరిశుద్ధతతో ఉండాలి, మన శరీరమునకు ఆత్మకు కలిగినటువంటి సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలండి. చాలా అద్భుతమైనటువంటి సెంటెన్స్ ఇక్కడ వ్రాయబడి ఉంది. శరీరముకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము. శరీరము, లోపల ఉన్న ఆత్మ, ప్రేమ, సమాధానం, ఈ రెండింటికి ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఆత్మకు కలిగిన సమస్తమైన కల్మషం, శరీరానికి ఆత్మకి ఉన్నటువంటి ఆ కల్మషం లేనప్పుడు, కల్మషం కడుక్కున్నప్పుడే ప్రేమ సమాధానం అక్కడ నిలబడుతూ ఉంది. లేకపోతే వన్ సైడ్లో కింద ఉంటుందండి. నేను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాం, మనం నా ప్రేమ గొప్పది అనుకుంటున్నాం, లేదా నా ప్రేమ ఎంతో పవిత్రమైనదని మనం అనుకుంటున్నాం. కానీ ఎదుటి వ్యక్తుల్లో నీ ప్రేమ మీద సమాధానం లేకపోతే, ఎదుటి వ్యక్తుల్లో సమాధానం ఉండి నీలో ఆ ప్రేమ లేకపోతే, రెండు కూడా ఫెయిల్ అయ్యేటువంటి విషయాలే. అందుకే ఇక్కడ ప్రియులారా మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనం దేవుని యొక్క వాక్యం బట్టి మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి కృప కలిగినటువంటి ప్రేమను కలిగిన వారమై అందరము కూడా దేవుని యొక్క వాక్యానుసారముగా మనం జీవించే వారంగా మనం ఉన్నాం. సహోదరులంతా కలిసి ఐక్యతగా ఉండమంటున్నాడు. సహోదరులందరూ కలిసి ప్రేమతో ఉండమంటున్నాడు. సహోదరులందరూ కలిసి మన యొక్క స్థానాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనాన్ని మనం గమనిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఇక్కడ 48వ వచనం, ఆఖరి వచనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదు. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలి? పరిపూర్ణంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. మన జీవితాలు అలా ఉండాలండి. అలా లేకపోతే మన జీవితాల్లో చాలా కష్టాలు మనం ఎదుర్కోవలసి ఉంటుంది, అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది, బలహీనతలు మనం చూడవలసి ఉంటుంది. అందుకొరకే ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, సహోదరులారా మీరు సంతోషంగా ఉండాలి అంటే మీరు మీ శరీరము ఆత్మకు ఉన్నటువంటి కళంకములను కడిగి వేసుకోండి.
వాటిని తీసివేసుకున్నప్పుడే మీ ప్రేమ నిష్కలంకమైనటువంటి ప్రేమగా ఉంటుంది. మీ యొక్క ప్రేమ గొప్ప ప్రేమగా ఉంటుంది. మీ యొక్క సహనం, మీ యొక్క సహవాసం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు అనేకమైనవి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. మీరు విశ్వాసము గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మల్ని మీరే ఎరుగురా. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుకొనుచున్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు మనము విశ్వాసము గలవారమై ఉన్నామా లేదా? ముందు దేవుని యందు విశ్వాసం ఉండాలి. మనకి దేవుని బిడ్డలుగా విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేనప్పుడు మన జీవితాల్లో ఏది కూడా మనం పొందుకోలేము. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మీకు మీరే శోధించుకొని చూచుకొనండి లేదా పరీక్షించుకొనండి అని మాట్లాడుతూ ఉన్నాడు. మనం శోధింపబడాలి. ఎందుకంటే ఆత్మకు శరీరంకును ఉన్నటువంటి ఆ బలహీనతలను బట్టి, ఆత్మకును శరీరంకును ఉన్నటువంటి ఆ శోధనను బట్టి, కలంకాన్ని బట్టి మనం పరిశుద్ధులుగా ఉంటున్నామా లేదా అనే విషయాలు మనం చూడవలసిన వారమై ఉన్నాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును. ఇక్కడ దేవుని యొక్క మాట మనం గమనించాలి. ఇక్కడ సమాధానకర్తయగు దేవుడు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు కదా, గొర్రెలకు మంచి కాపరి, గొప్ప కాపరి అయినటువంటి యేసును మన ప్రభువు నిత్య నిబంధన సంబంధము రక్తను బట్టి, నిత్య నిబంధన సంబంధమైనటువంటి రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త అయినటువంటి దేవుడైన, మృతులలో నుండి మనలను లేపినటువంటి దేవుడు. అందుకొరకే సంతోషంగా ఉండమంటున్నాడు, ఐక్యతగా ఉండమంటున్నాడు, ప్రేమతో ఉండమంటున్నాడు. అందరం ఉంటాం ప్రేమతోటి. ప్రేమ లేని వారు ఎవరండి? ప్రేమ లేనివాడు ఏది మాట్లాడినా ఆ కంచు గనగనగనలాడినట్టు ఉంటుంది. ప్రేమ లేనివాడు లేదా ప్రేమలో కల్మషం ఉన్నవారు మాట్లాడుతూ ఉంటే అది కంచు గనగనగనగన కొట్టుకున్నట్టు ఉంటుందంట. అందుకొరకే దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ముందుగా మన ప్రేమ ఎట్లా ఉంది? సమాధానమైన ప్రేమ లేదా అది సమాధానం లేనటువంటి ప్రేమ ఆలోచన చేయాలి. సమాధానము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, దేవుడు నీతో ఉన్నాడా, నీ ప్రేమలో ఉన్నాడా, నీ ప్రేమ దేవునిలో ఉన్నటువంటి ప్రేమ, దేవుని హృదయంలో ఉన్నటువంటి ప్రేమ నీలో ఉందా అనేది ఆలోచన చేయాలి. అందుకొరకు ప్రేమ అనే విషయం వచ్చేటప్పటికి ఇక్కడ చాలా 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 ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఎన్నో రకాలైన ప్రేమలు ఉన్నాయి. కొన్ని ప్రేమలు మనల్ని ఎక్కడికో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాయి. కొన్ని ప్రేమలు ప్రశాంతమైన జీవితానికి తీసుకెళ్తాయి. కొన్ని ప్రేమలు కుటుంబ జీవితాన్ని కడతాయి. కొన్ని ప్రేమలు కుటుంబ జీవితాన్ని కూలగొడతాయి. కొన్ని ప్రేమలు మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాయి. కొన్ని ప్రేమలు మనల్ని సమాజంలో అవమానపరుస్తూ ఉంటాయి. ప్రేమ అనేటువంటి మాటే. ఈ ప్రేమలో ఎన్ని రకాలు ఉన్నాయో ఆలోచన చేయండి. కారణం ఏంటంటే, సమాధానం అనేది ఆ ప్రేమ పక్కన ఉన్నప్పుడే ఆ ప్రేమ సక్సెస్ఫుల్గా ఉంటుంది. సమాధానకర్తయగు దేవుడు, ఇక్కడ వాక్యం మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు. దేవునికి ఇష్టమైనది ఏదైతే ఉందో అది మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మనలను ఏం చేస్తున్నాడైనా సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనల్ని సిద్ధపరుస్తున్నాడు.
ఒక మంచి మనలో నుండి మంచి రావడానికి ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మనం తిరిగి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపరుస్తున్నాడు. అందుకొరకే సహోదరులారా మీరు సంతోషించండి అని మాట్లాడుతున్నాడు. మీరు ప్రేమ కలిగి ఉండండి అని మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా సంపూర్ణులై ఉండండి అని మాట్లాడుతూ ఉన్నాడు. సమాధానంగా ఉండండి అని మాట్లాడుతున్నాడు. నా పేరు సమాధానం అంటారు, హృదయంలో సమాధానం ఉండదు. సంపూర్ణం అంటారు, ఆ జీవితానికి సంపూర్ణతే ఉండదు. మనుషులు పేర్లు బాగానే ఉంటాయి, కానీ ఆ పేరుకు తగినటువంటి జీవితాలు ఉండవు. ఇక్కడ సహోదరులుగా ఉన్నప్పుడు సంతోషం ఉండాలి, సంపూర్ణత కలిగి ఉండాలి, మనం ఏక మనసు కలిగిన వారంగా ఉండాలి. దేవుని యొక్క సమాధానము మనం ఏలుతూ ఉన్నట్టుగా మనం ఉండాలి. ఉన్నప్పుడు మన జీవితాలు బాగుంటాయి, శాశ్వత కాలం మనం నడిపిస్తాయి. అందుకొరకే ఈ ప్రేమలో ఇన్ని రకాలు ఉంటాయండి. ఒకటి దుఃఖపెట్టే ప్రేమ, ఒకటి దూరపరిచే ప్రేమ, ఒకటి దగ్గర చేసే ప్రేమ, ఒకటి గోతులో పడేసే ప్రేమ, ఒకటేమో నాశనకరమైనటువంటి దొంగ ఊబులో దింపేటువంటి ప్రేమ. ఇన్ని ప్రేమలు ఉన్నాయి, కానీ యేసయ్య దగ్గర ఉన్నటువంటి ప్రేమ, సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు వారు మరి జాయింట్గా ఉన్నటువంటి ప్రేమే అది వర్ధిల్లుతూ ఉంది. ఆ ప్రేమ మనల్ని బలపరుస్తూ ఉంది. ఆ ప్రేమమైనటువంటి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచారు. ఆ ప్రేమమైనటువంటి దేవుడు మనందరినీ కూడా పోషిస్తున్నారు. ఆ ప్రేమమైనటువంటి దేవుడే మనందరికి తోడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఆయన నీతి అనే దక్షిణ హస్తం మన మీద ఉంటూ ఉంది. అందుకొరకే మనం విశ్వాసము కలిగిన వారంగా ఉన్నామా, విశ్వాసము లేని వారిగా ఉన్నామా అనే విషయాన్ని కూడా ఆత్మపరిశీలన మనం చేసుకుంటూ దేవుడు మనల్ని ఏ విధంగా చేయాలని ఆయన చూస్తూ ఉన్నాడో ఆ విధమైనటువంటి రక్షణ కొరకు, ఆ విధమైన స్థితి కొరకు మన జీవితాలు మనం కట్టుకొని ముందుకు వెళ్దాం. ఎందుకండి మన జీవితాలు ప్రభు మీద నుండి తొలగించుకోవద్దు. ప్రభువే మనకు కావాల్సింది, మనుషులు కాదు. ఈరోజు మనం ఉండొచ్చు, మనం వెంటనే ఆరిపోవచ్చు. మనిషి జీవితానికి గ్యారంటీ లేదు, కానీ శాశ్వత కాలం మనతో ఉన్నవాడు దేవుడే. ఆ దేవుని యొక్క కృప, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రేమ సదాకాలం మనందరిపై ఉండును గాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ సాయంకాలపు వేళలో నేను నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ వాక్యాన్ని ధ్యానించుకుని కృప ఇచ్చారు. ప్రేమ సమాధానము రెండు కలిగి ఉన్నప్పుడే మా జీవితాల్లో అద్భుతాలు మేము చూడగలం. ఈ రెండు కూడా ఉండే కృప మాకు ఇవ్వండి. ఒకవేళ లేకపోతే సమాధానమును వెతికి పశ్చాత్తాప హృదయంతో నీ సన్నిధిలో ఉండే భాగ్యం ఇమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. సహోదరులుగా ఉండమంటున్నావు నాయన. నీ కృప ఎంతో గొప్పది, నీ ప్రేమ ఎంతో గొప్పది. వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డలకి ఏ విధమైన బలహీనత లేకుండా మీరు కాపాడండి నాయన. నాయన తండ్రి, మరి దుష్టుడైన సాతానుడు ఎక్కిపట్టిన బాణములు తొలగించి ప్రతి బిడ్డను వారి స్థానములో వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను. పశ్చాత్తాప హృదయముతో పాపము లేని వారమై, శోధన లేని వారమై నాయన తండ్రి మా ఆత్మలను కట్టుకుంటూ నీ సన్నిధి నుండే కృప మాకు ఇవ్వండి. ఈ వైరస్ను తొలగించండి నాయన తండ్రి, మరణములు తొలగించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రజలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. అయ్యో, అనేక మందికి నాయన భోజనం కొరకు సహకారంగా ఉంటున్నటువంటి హస్తములను దీవించండి. అనేక మంది బిడ్డలను ఆశీర్వదించండి. సేవ చేయడానికి నాయన అనేక మందికి ఆహారం ఇవ్వటానికి ముందుకు వస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. వారికి సమృద్ధి ఆహారం, సమృద్ధి కలిగినటువంటి జీవం, సమృద్ధి కలిగినటువంటి ఆరోగ్యాన్ని మీరు ఇచ్చి మహిమ పొందండి. నీ మహిమార్థమై మమ్మల్ని అందరినీ కూడా వాడుకొని నీ రాకడకై నేను సిద్ధపడే భాగ్యం ఇమ్మని ప్రార్థిస్తున్నాం. నాయన సహోదరుల ఐక్యత కలిగినట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నావు. నిజమే ఆ రకంగా ఉండాలి అంటే ప్రేమ సమాధానం అందరిలో ఉండాలి. అలాంటి భాగ్యం మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించి మీరు వర్ధిల్ల చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం పర్యంతరం కూడిన మనకు పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతరం తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.